పెళ్ళిల్లో ఉన్నంత హడావిడి ఏ ఫంక్షన్‌లో ఉండదనుకుంటా బ్రో. ఇక్కడ చూడండి నేనొచ్చిన పెళ్ళిల్లో ఎవడు గోల ఆడిది, ఎవడు బాధ ఆడిది. నాది కూడా నా బాధ నాది. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం షూట్ చేసుకుంటున్నా. అమ్మ! ఫ్యాన్ కింద రాంగానే మాత్రం భలే హాయిగుంది. ఎందుకనంటే ఈ సమ్మర్‌లో పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది చాలా కష్టమైన పని. కానీ ఏం చేత్తాం ముహూర్తాలు మొత్తం సమ్మర్‌లోనే వస్తాయి. ఇక మనుషులదే కాదు హడావిడి, ఈ ఆవులది కూడా హడావిడి అయిపోయింది. ఈట్లికి కూడా పెళ్లి చేయాలనుకుంటా పెళ్లి మండపం దగ్గరికొచ్చేసినియి. బాబాయ్ అయితే తోలేత్తన్నాడు. పెళ్ళిల్లో హడావిడి ఎప్పుడూ చూసిందేగా. సర్లే ఈ ఊరు కొత్తగుందని ఈ ఊరు చూపిమ్మని మా అల్లుడిని అడిగితే, "ఈరోజు ఏం చూస్తావులే నైట్ అయిపోయింది పొద్దున్నే చూపిస్తా" అన్నాడు. ఇక తెల్లారిందో లేదో చూడు మా అల్లుడిగాడైతే హడావిడి చేసేసి మా చెరువుంది దగ్గరలో చూద్దాం పదా అని చెప్పి తీసుకొచ్చాడు. ఆ చెరువు చూడటానికి వెళ్ళేటప్పుడు మా ఊరైతే గుర్తొచ్చింది. ఇంతకుముందు మా ఊర్లో కూడా మొత్తం పొలాలుండేయి. కాకపోతే ఇప్పుడు చెరువులయిపోయినాయి. ఇక్కడ మాత్రం చుట్టూ పొలాలున్నాయి. ఇదొకటే చెరువు అయింది. ఎకరం చెరువు. ఇక నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఈ రొయ్యలకి అర్థమైపోయింది అనుకుంటా. పెద్ద అందగత్తుల్లాగా నేను వీడియో తీస్తాం మొదలంగానే లోపలికి వెళ్ళిపోయినాయి రొయ్యలు. మా ఫ్రెండ్స్‌లో కూడా ఈ రొయ్యల్లాగే సిగ్గుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడియో ఫోటో అనంగానే చాలు వెనక్కి వెళ్ళిపోతారు కెమెరాకి. మా సైడ్ అయితే యూజువల్‌గా ఎకరానికి 4 ఫ్యాన్ సెట్లు పెడతారు రొయ్యల చెరువుకి. ఈళ్ళేంటో మరి ఒకటే పెట్టారు. ఏంట్రా అల్లుడు అని అడిగితే, "ఏం లేదు మామ మేమైతే డీజిల్ మీద రన్ చేస్తున్నాం ఫ్యాన్ సెట్. డీజిల్ కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఒకటే పెట్టామన్నారు." ఇక్కడ కరెంట్ కనెక్షన్ లేకపోయేసప్పటికి ఇక్కడైతే డీజిల్ మీద రన్ చేస్తున్నారు. మామూలుగా అయితే రొయ్యలకి ఆక్సిజన్ ఎక్కువ కావాలి. ఇలా ఒక ఫ్యాన్ సెట్ మీద రన్ చేయడం చాలా డేంజర్. ఎందుకంటే డివో లెవెల్స్ పడిపోతే రొయ్యలు అయితే చచ్చిపోతాయి. ఎవడైనా గానీ బతుకున్న రొయ్యల్ని చంపి తినాలనుకుంటాడు కానీ చచ్చిపోయిన రొయ్యల్ని ఎవడు తింటాడు? అందుకని మనం రొయ్యలు పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి. ఇలా మా అల్లుడు గారిని ఊరు చూపిరా అంటే ఈ రొయ్యల చెరువు దగ్గరే సరిపెట్టేశాడు. పెళ్లి టైం అయిపోయింది పెళ్లి చూద్దాం అని చెప్పేసి వెనకైతే తీసుకెళ్ళి మీరు కూడా వీడియో హడావిడిగా చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.